23వ కీర్తన 1, 2, 3 and 4 ఎక్కడి నుంచి వచ్చిందంటారా? 4 వచనాలు ఉన్నాయి. సో 1, 2, 3 అనేది కీర్తనలోని సంఖ్య, 4వ నంబర్ ఏమో అందులోని వచనాల సంఖ్య. సో 1 నుండి 4 అంకెలు కనబడుతున్నాయి. 123వ కీర్తన 1 నుండి 4 వచనాలు నేను చదువుతాను. దయచేసి మీరందరూ మీ యొక్క వాక్యం మీ యొక్క బైబిల్లో చూడాలని కోరుతున్నాను. ఆకాశమందు ఆసీనుడవైన వాడ, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నాడు. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మను కరుణించుము, మమ్మను కరుణించుము. పరలోకమందున్న తండ్రి, మమ్మల్ని కరుణించండి. నీ వాక్యం చేత మా యొక్క జీవితాలని మాకు చూపించండి. ఈ వాక్యం మేము నేర్చుకోవడానికి ప్రయాసపడుతుండగా, ఆలోచిస్తుండగా మీరు మమ్మల్ని బలపరచండి. ఇందులోని సారాన్ని తెలుసుకొని దాని ప్రకారంగా మా జీవితాలు మలుచుకోవడానికి కృప చూపించుకొని మాకు సహాయం చేయమని, మా ఏకాగ్రతను నీపైన, నీ ఆలోచనలపైన ఉంచే కృపనిమ్మని, కేవలం వినేవారు మాత్రమే ఉండకుండా పాటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇప్పటివరకు మనం పాటలు వాడినవి అన్నీ కూడా ఈ యొక్క వాక్యం ఆధారంగానే. ఆకాశమందు ఆసీనుడవైన వాడు, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. ఒక డాక్టర్ ఉన్నాడు మనకు ఫ్రెండ్ అని అనుకుందాం. నాకు డాక్టర్ ఫ్రెండ్ కాబట్టి, నాకు ఆయన నాకు ఉన్నాడు కాబట్టి ఆయన మీద నేను ఆధారపడుతున్నాను ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి అని అనుకుంటున్నాను. కానీ నాకున్న అనారోగ్యం అతనితో చెప్పుకోవట్లేదు. దానికి పరిష్కారం ఏంటో ఆయన దగ్గర నేను తెలుసుకోవట్లేదు. దానికి తగ్గట్టుగా ఆయన చెప్పినట్టుగా మందులు తీసుకోవడమో, లేకపోతే పథ్యం పాటించడమో ఇవేం చేయట్లేదు. కానీ నేనేమనుకుంటున్నా అంటే, నాకైతే ఒక డాక్టర్ తెలుసు, ఆయన నాకున్నాడు, ఆయన మీద నేను ఆధారపడుతున్నాను ఆరోగ్యం విషయంలో అని అనుకుంటున్నాను. కానీ నిజానికి నేను ఆధారపడుతున్నట్టు ఆ డాక్టర్ పైన కేవలం ఆధారపడుతున్నాను అనుకుంటున్నానా, లేకపోతే నిజంగా ఆధారపడుతున్నానా? మనలో దేవుడు తెలియని వారు ఎవరు ఉండరు. ఇక్కడ ఉన్న వారిలో అందరికీ దేవుడు తెలుసు. కానీ ఆ దేవుని పైన ఆధారపడడం విషయానికి వస్తే మనం ఏమంటామంటే, ఆయన లేకపోతే నేను లేను, ఆయనే నాకు సమస్తం, ఆయనే నాకు సర్వం, నేను ఆయన మీదనే ఆనుకొని బతుకుతున్నా అని అంటాం నోటితో. కానీ జీవితంలో నిజానికి దేవుని పైన ఆధారపడడంకు సంబంధించినంత వరకు ఒక వ్యక్తి దేవుని పైన ఆధారపడుతున్నాడు అని చెప్పడానికి కావలసిన సూచనలు ఏం కనబడవు. అవేం కనబడకుండా ఆయన దేవునిపైన ఆధారపడుతున్నాడు అని చెప్తున్నాడు. కానీ నిజానికి తన మీద తాను ఆధారపడుతున్నాడు, తన చుట్టూ ఉన్న వారిపైన ఆధారపడుతున్నాడు. దేవునిపైన ఆధారపడడం అంటే అర్థం ఏంటి? ఈరోజు మనం ఈ కీర్తనలో నుంచి నేర్చుకోబోతున్నాం. మనమందరము ఆయన పైన ఆధారపడాలి. మనకు ఆయన తప్ప ఎవ్వరు లేదు. కానీ ఎలా ఆధారపడాలి? అసలు నిజానికి ఆయన పైన ఆధారపడడం అంటే ఏంటి? ఈ సమయంలో మనం ఆలోచించాలి. 123వ కీర్తనలో దేవుని పైన ఆధారపడుతున్న ఈ కీర్తనకారుడు దేని గురించి ఆధారపడుతున్నాడో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. 3వ వచనంలో దేని గురించి ఆధారపడుతున్నాడో చూడండి. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైంది. అంటే మేము పొందుకుంటున్న తిరస్కారం, మమ్మలను తిరస్కరించడము, మమ్మలను బాధించడము, మమ్మలను వేధించడం ఎంత ఉందంటే అధికముగా. మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి ఎంత వచ్చిందట?
అధికముగా వచ్చి ఉన్నది. సో ఒకటే వచనంలో అధికముగా 2 సార్లు కనబడుతుంది కదా. అధికముగా ఈ పదం గనక మీరు అర్థం చేసుకోవాలనుకుంటే, మేము భరించగలిగిన దానికంటే ఎక్కువగా మేము తిరస్కారం పొందుకుంటున్నాం, నిందలు పొందుకుంటున్నాం, అవమానం పొందుకుంటున్నాం అనే మాటను వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఈ కీర్తనకారుడు తన గురించి చెప్పట్లే, మేము అంటున్నాడు. తనతో పాటు ఉన్న వారందరి గురించి చెప్తున్నాడు. తను తన యొక్క ప్రజలు వేరే ప్రభుత్వం యొక్క ఆధీనంలో, వేరే రాజ్యం యొక్క ఆధీనంలో చాలా హింసించబడుతున్నారు, చాలా వేధించబడుతున్నారు. వాళ్ళు గర్వంతో వీళ్ళని అనగదొక్కుతున్నారు, వాళ్ళు అహంకారంతో వీళ్ళని అనగదొక్కుతున్నారు. వీళ్ళను అసలు మనుషుల్లా కూడా చూడట్లేదు. అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వీళ్ళు దేవుని పైన ఆధారపడుతున్నారు, దేవుని వైపు తిరుగుతున్నారు. తిరిగి దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేవుని సహాయం కోసం వేడుతున్నారు. ఈరోజు బహుశా మనల్ని వేరే రాజ్యం వచ్చి ఏం పరిపాలించకపోవచ్చు కదా. బహుశా గవర్నమెంట్ నుంచి కాకపోవచ్చు మనకున్న సమస్య. కొందరికి ఆరోగ్యపరమైన సమస్య ఉండొచ్చు, కొందరికి ఆర్థికపరమైన సమస్య ఉండొచ్చు, కొందరికి తమ స్నేహితుల నుంచి సమస్య ఉండొచ్చు, కొందరికి శత్రువుల నుంచి సమస్య ఉండొచ్చు, కొందరికి కుటుంబ సభ్యుల నుంచి సమస్య ఉండొచ్చు. సమస్య ఏదైనా సరే, సమస్య ఏంటనేది కాదు ఇక్కడ. కానీ సమస్య ఏదైనా కూడా మనము భరించలేనంత ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. మనమున్న స్థితిలో ఇక నా వల్ల కాదు, నేను ఇక భరించలేను, నాకు చాలా కష్టంగా ఉంది అని మనం అనుకుంటూ ఉండొచ్చు. తమ్ముడు దగ్గర వాటర్ మనం అనుకుంటూ ఉండొచ్చు, నా పరిస్థితి ఇది, నేనేం చేయాలి. ఆబ్వియస్గా ఏం చేయాలంటే అందరం ఆయన పైన ఆధారపడాల్సింది, దేవుని పైన. అసలు ఆధారపడడం అంటే ఏంటి? మొదటిగా 1వ వచనంలో చూస్తాం, ఆకాశం ముందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుతున్నాను. మొట్టమొదటిగా ఈ కీర్తనకాడు ఏం చెప్తున్నంటే, నా కన్నులు ఎత్తుతున్న దేవుని తట్టు అంటున్నాడు. ఆయన పొందుకుంటున్న అవమానాల మధ్య, నిందల మధ్య, బాధల మధ్య, తిరస్కారం మధ్య ఆయన దేవుని వైపు కన్నులెత్తుతున్నాడు. సో దేవుని వైపు కన్నులెత్తడం అంటున్నప్పుడు ఇట్లా కన్నులు తెరిచి పైకి చూడడం కాదు, ఆకాశం పైకి చూడడం కాదు. దాని అర్థం ఏంటిది? నా కన్నులు ఎత్తుతున్నాను నీ తట్టు అంటున్నప్పుడు అంటే సింపుల్గా దేవుని తట్టు తెలిసి ప్రార్థన చేస్తున్నాడు. సింపుల్గా చెప్పాలంటే ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. తన సమస్యల తట్టు చూడట్లేదు, తన కష్టాల తట్టు చూడట్లేదు, నాకు ఇది ఉంది, ఈ కష్టం ఉందని దాని మీద తాను మునిగి తేలట్లేదు ఆలోచనల్లో. ఈ సమస్య రావడానికి కారణం ఎవరు? అగో ఫలాని వాళ్ళు మమ్మల్ని హింసిస్తున్నారు, వేధిస్తున్నారు కదా అని వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టుకోవట్లేదు, వాళ్ళని నిందించుకుంటూ గడపట్లేదు, వాళ్ళ గురించి 10 మందికి చెప్పుకుంటూ గడపట్లేదు. మన భాషలో చెప్పాలంటే వాళ్ళ పేర్లు, వాళ్ళ గురించి స్టేటస్ పెట్టుకొని బతకట్లేదు. వాట్సాప్ స్టేటస్లు పెడతారు కదా, నన్ను అందరు బాధిస్తున్నారు, వేధిస్తున్నారని. అట్లా కూడా చేస్తలేదు. కానీ ఏం చేస్తుంది కదా, ఈ సమయం అంతా మందికి చెప్పుకునే, వాట్సాప్ స్టేటస్ పెట్టుకునే, కూర్చొని కుమిలిపోయే ఆ సమయం అంతా దేవునికి వేడుకోవడానికి ఉపయోగిస్తాడు. దేవా, నా పరిస్థితి నీ తట్టు కన్నులిచ్చాను, ప్రార్థిస్తాను. సో దేవుని పైన ఆధారపడడం అంటే అర్థం ఏంటి చెప్పన్నా? ప్రార్థన చేయడం. మొదటిగా దేవుని పైన ఆధారపడడం అంటే అర్థం ప్రార్థన చేయడం. ఒకవేళ నీ నోటితోటి నేను దేవుని పైన ఆధారపడుతున్నాని 100 సార్లు నువ్వు చెప్పినా నువ్వు ప్రార్థన చేయట్లేదంటే నువ్వు ఆధారపడట్లేదు. నువ్వు నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు వాటి గురించి మోకరించి దేవుని దగ్గర ప్రార్థిస్తూ దేవుని చెంత నీకున్న సమస్యలు విన్నవించుకోకుండా నువ్వు దేవుని మీద ఆధారపడవు. మనకు వెంటనే చాలా మంది గుర్తుకొస్తారండి. నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ అవసరం ఉంది అని మనకు చాలా మంది గుర్తుకొస్తారు.
మనకు సహాయం చేసే స్నేహితులు గుర్తుకొస్తారు, మన బంధువులు గుర్తుకొస్తారు, లేకపోతే మనిషి గుర్తుకొస్తాడు, పాస్టర్ గుర్తుకొస్తాడు. నాకు ఈ కష్టం ఉంది ప్రార్థన చేయాలి కానీ ఆ మనుషులందరూ గుర్తుకొస్తారు, కానీ దేవుడు చాలా మంది గుర్తుకురాడు. మీకు ఒకటి చెప్పన్నా, ఈ మనుషులందరినీ ఇచ్చింది దేవుడు అని. బహుశా నీ ఫ్రెండ్స్ ఒకసారి సహాయం చేసి ఉండొచ్చు నువ్వు అడిగినప్పుడు. వాళ్ళ ద్వారా వాళ్ళుగా సహాయం చేసింది, వాళ్ళ ద్వారా సహాయం చేసింది దేవుడు. వారిని వాడుకున్నాడు. బహుశా కాపరి నిన్ను ప్రోత్సహించుండొచ్చు. కాపరి వైపు కాదు నీ కనులెత్తాల్సింది, కాపరిని వాడుకొని నిన్ను ప్రోత్సహించాడు. కాబట్టి నిన్ను ప్రోత్సహించిన దేవుని వైపు నీ కనులెత్తాడు. మేబీ నీకు తెలిసిన పెద్దవారు ఉన్నారు కావచ్చు, నీకు సహాయం చేసి పెట్టగలిగిన వారు, కానీ వాళ్ళ వైపు కాదు కనులెత్తాల్సింది. అడుగుతాం కావచ్చు సహాయం, కాదనను, కానీ మన మనస్సు దేవునిపై ఉండాలి. ఈ మొదటి విషయం దేవునిపై ఆధారపడడం అనేది అంటే అర్థం ఏంటిదంటే ప్రార్థించడం అని సింపుల్ పదం చెప్పినా కానీ అసలు పెద్ద పదం ఏంటంటే మన మనస్సు దేవునిపైన ఉంచడం, మన మనస్సు ఆయన పైన ఆనుకుని ఉండడం. మనకెంటనే మన మదిలో మెదలాల్సిన మోము దేవుని ఉండాలి. మోము అంటే ముఖం. నా మదిలో మొదలిన మోము నీదే నా యేసయ్య అని ఒక పాటలో కనబడతాడు. ఎందుకు ఆ పదం వాణ్యమే. ఆయన యొక్క ముఖం మన మనసులో మెదలాలి, ఆయన గుర్తుకు రావాలి. ద ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్గా ఆయన్నే ఫస్ట్, మనకు ఆయన్నే ఫోర్మోస్ట్, అందరికంటే ఉన్నతుడుగా ఆయన మన మనసులో మెదలాలి. ఆయన వైపు వెళ్ళాలి. ఆయన ఉన్నాడు నాకన్నా భరోసా ఉండాలి. మోకరించి ఆయన వైపు తిరిగి ప్రార్థన చేయాలి. ఆయనతో చెప్పుకోవాలి, ఇగో నాకు ఇలాంటి తిరస్కారం ఉంది, నాకు ఇలాంటి నింద ఉంది, ఇలాంటి అవమానం ఉంది, ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి అవసరం ఉంది, ఇలాంటి కష్టం ఉంది, ఇలాంటి అనారోగ్యం ఉంది, నా పిల్లలకి ఇలాంటి పరిస్థితి ఉంది, ప్రభువా నాకు సహాయం చేయాలి. దేవునిపై ఆధారపడడం అంటే దేవుని వైపు తిరగడం, దేవుని మీద మనసు ఉంచడం, దేవునికి ప్రార్థించడం. ఎంత బాధాకరం! సమస్యలుండి, కష్టాలుండి, శ్రమలుండి, నష్టాలున్నా కూడా మోకరించకపోవడం, ప్రార్థించకపోవడం, ఉపవాసం ఉండకపోవడం, దేవుణ్ణి వేడుకోకపోవడం, ఇదేంటిదండి? మన ఎదుట ఉన్న సహాయాన్ని మనము పొందుకోకుండా, అడగకుండా మనం పక్కకెళ్ళి ఎంత వెతికితే ఎక్కడ మనకు సహాయం దొరుకుతుంది? కీర్తనకారుడు ఏమంటున్నాడు తెలుసా? నీ తట్టు నేను కన్నులెత్తుతాను నాకు వచ్చిన ఈ కష్టంలో, ఎందుకు? నువ్వు మాత్రమే ఆకాశమందు ఆసీనుడవు. ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా చేయొచ్చు, చేయకపోవచ్చు, తాను సరిపోవచ్చు, సరిపోకపోవచ్చు మన యొక్క సమస్యకు. అతనికి ఆ హృదయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఆకాశమందు సింహాసనాసీనుడైన ఎంతో ఉన్నతుడు, సృష్టికర్త, సమస్తాన్ని పరిపాలిస్తున్న ఆ సార్వభౌముడు, అందరికీ సరిపోయినవాడు, అన్నిటికీ సరిపోయినవాడు, హృదయము కూడా కలిగినవాడు, మనకు సహాయం చేయడానికి హృదయం కూడా కలిగినవాడు, ఇష్టం కూడా కలిగినవాడు. కాబట్టి ఆకాశమందు ఆసీనుడై సింహాసనం వేసుకొని కూర్చొని సమస్తాన్ని ఒక్కటేసారి తన కళ్ళ ఎదుట చూస్తూ కొనుకని నిద్రించని ఎప్పుడు కూడా తన దృష్టి మన పైన ఉంచుతున్న ఆ సృష్టికర్త వైపు చూద్దాం. 120వ కీర్తనలో ఆ కీర్తనకారుడు తన చుట్టూ తనని హింసిస్తున్న వాళ్ళని చూశాడు. 121వ కీర్తనలో కొండల తట్టు నా కళ్ళు ఎత్తినానంటే ఆయన చేరాలనుకుంటున్న ఆ యెరూషలేము గమ్యస్థానం వైపు చూస్తున్నాడు. 122వ కీర్తనలో కీర్తనకారుడు ఆయన ఆ మందిర ఆవరణాలు చూస్తున్నాడు. అక్కడికి వెళ్ళాలంటే ఎంతో సంతృప్తి. నేను వచ్చిన గేట్ దగ్గర నిలబడ్డా యెరూషలేము చూస్తున్నాను అంటాడు. 123వ కీర్తనలో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆ యెరూషలేమును కాదు చూస్తున్నది, అక్కడున్న దేవాలయాన్ని కాదు చూస్తున్నది, అక్కడున్న ప్రజలను కాదు చూస్తున్నది. ఆ కట్టడం ఎంత చక్కగా నిర్మించబడిందని 122వ కీర్తన రాశాడు కదా, దాన్ని కూడా చూడట్లేదు. 123వ కీర్తనలో ఈయన కన్నులు ఆకాశమందు సింహాసనాసీనుడై ఉన్న దేవుని వైపు చూస్తున్నాయని కన్నులు. చార్ల్స్ స్పర్జన్ గారు ఏమంటారంటే, దేవునికి స్తోత్రం, మనకున్న పరిస్థితుల్లో మనం చూడడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, మనం వేడుకోవడానికి ఒక వ్యక్తి ఉన్నాడు, మనం ఆశ్రయించడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన
అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు. ఆయన వైపు మనం కన్నులెత్తాలి, అంటే ఆయన వైపు తిరిగి మనము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేయకుండా మనము ఆయన మీద ఆధారపడలేము. ఆయన మీదే ఆధారపడాలి. ఇక్కడ మనకు సహాయం చేస్తారు అని అనుకుంటున్న వాళ్ళు మన ముందు తమ ముఖాన్ని దాచుకుంటున్నారు. మనకు సహాయం చేస్తారు వీళ్ళు అని మనం అనుకుంటున్న వాళ్ళు మనకు సమస్య వచ్చినప్పుడు వారిని అడగాలని చూస్తే వారు దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒకరున్నారు, ఆయన దాక్కోవడానికి ప్రయత్నం చేయట్లేదు, ఆయన్నే ముందుకు వచ్చి నన్ను అడగండి నేను మీకు ఇస్తా అంటున్నాడు. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ ఆలోచన. మనకు సమస్య ఉన్నప్పుడు, కష్టం ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు దేవుని వైపు మనం మనుషుల వైపు తిరుగుతాం కదా జనరల్గా. వాళ్ళు ఏమో తప్పించుకుంటారు, పక్కకి వెళ్ళిపోతారు, నన్నేడు అడుగుతాడో అని అటు ఇటు చూస్తారు వాళ్ళు మనుషుల్ని మనం అడగాలని చూసినప్పుడు. కానీ అటు ఇటు చూసి తప్పించుకొని మనకు కనబడకుండా పోయే, మన రీచ్కి అందకుండా, నాట్ రీచబుల్గా ఉంటే, ఇంకా చెప్పాలంటే నాకు సహాయం అవసరం ఉంది అని అడగగానే ఏమన్నావు నాకు వినబడట్లేదని ఫోన్ కట్ చేసే వ్యక్తులు ఉన్న ఈ కాలంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నన్ను అడగండి నేను మీకు ఇస్తానన్నాడు, నేను మీకు సహాయం చేస్తానంటున్నాడు. అగస్టిన్ అనే భక్తుడు అంటాడు, నేను ప్లేటో, అరిస్టాటిల్ ఇలాంటి వాళ్ళ చాలా సూక్తులు చదివాను. వాళ్ళందరి సూక్తులు చాలా బాగున్నాయి. కానీ అందులో ఏ ఒక్క చోట కూడా ఆయన ఈ మాట చెప్పలేడు. ఏంటన్నమాట తెలుసా? ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, నా యుద్ధకు రండి నేనున్నా అనే ఆ భరోసాను ఏ తత్వవేత్త, ఏ జ్ఞాని కూడా ఇవ్వలేదు. ఏం చెప్పాడు వాళ్ళంతా అంటే ఎట్లా బతకాలు చెప్పారు, కానీ నా దగ్గరికి రండి అని మాత్రం పిలుపు ఇవ్వలేదు. నేను మీ భారం తీసుకుంటా అని పిలుపు ఇవ్వలేదు. నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, అంటే మీరున్న ఆ స్ట్రగుల్స్, ఆ కష్టాల్లో నుంచి మీకు నేను విడుదలనిస్తాను, భరోసానిస్తాను అని పిలుస్తున్న వ్యక్తే లేడండి భూమిలో. మొత్తం 7:7 ఏం చెప్తుందండి? అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరుకును. అలా అడగడం, ఆయన ఎన్న ముందుకు వచ్చి అడుగు అని అనడం, ఆయన ముందుకు వచ్చి పిలవడం తన వైపు. నాకు చాలా అద్భుతంగా నచ్చిన మాట ఏంటి తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ఒక వ్యవస్థ వైపు పిలుస్తలేడండి, ఒక రూల్స్ వైపు పిలుస్తలేడండి. ఆయన ఎక్కడికి పిలుస్తుండే తెలుసా? తన దగ్గరికి పిలుస్తున్నాడు, తనతో కలిసి నడవడం. క్రైస్తవ జీవితం అనగానే చాలా మంది ఏమనుకుంటారు? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనుకుంటారు కదా. కష్టం రాబాయి క్రైస్తవ జీవితం, మనకి ఇబ్బంది అనుకుంటారు కదా. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఇట్ ఈజ్ అబౌట్ జీసస్ క్రైస్ట్, ద పర్సన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే క్రైస్తవ జీవితం అంటే నియమ నిబంధనలకు సంబంధించిన జీవితం కాదు, యేసుక్రీస్తుతో అనుబంధంకు సంబంధించిన జీవితం. ఆయన ఏం చేస్తుందంటే, నువ్వు నా దగ్గరికి రా, నేను నీకు విశ్రాంతిని ఇస్తా, నా కాడి ఎత్తుకో, అది సులువైంది అంటున్నాడు. అక్కడ చాలా మంది ప్రయాసపడి భారం మోసుకొని పోతున్న సమస్యల నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అనే కాడికి ఆగుతారు. కానీ నెక్స్ట్ వచనంలో ఏమని రాస్తుంది అంటే, నా కాడి సులువైనది అంటాడు. అవును, ఈ లోకములో ఉన్న ఇవన్నిటిని మోసుకుంటూ, పాపాలని, సమస్యల్ని, కష్టాల్ని మోసుకుంటూ ఆయనకు దూరంగా బ్రతకడం కంటే సులువైంది ఆయనతో కలిసి బ్రతకడం, ఆయనతో కలిసి నడవడం. నిజం చెప్తున్నా, నేను గనక దేవుణ్ణి పొందుకోకపోయి ఉంటే, ఆయనతో కలిసి జీవించే ఈ జీవితం నా జీవితంలో దొరకకపోయి ఉంటే, నేను ఎన్ని రకాల ఇహలోక సంబంధమైన వ్యసనాల్ని, ఈలోక సంబంధమైన కోరికల్ని, ఆలోచనలను అన్నింటినీ నింపుకొని భారంగా ఈ బ్రతుకుతూ ఎందుకు పనికి రాకుండా ఉండేవాడిని కావచ్చు. ఆయన కృపలో తన దగ్గరికి పిలిచి, ఆయన నన్ను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుడిగా తీర్చి, తన ఆత్మను నాయందుంచి, తన ఆలోచనలు నాలో పెట్టి, తన బలమును, శక్తిని నాకు ఇచ్చి
ఎంతో సులువుగా ఆయనతో కలిసి జీవించేటట్టు చేస్తున్నాడు. ఇప్పుడు చాలా తృప్తి ఉంది, చాలా ఆనందం ఉంది, ఏమైనా పర్వాలేదు అనిపిస్తుంది, ఏది ఉన్నా పర్వాలేదు, ఏది లేకున్నా పర్వాలేదు. దేవుడు తన యొక్క కృపలో మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే తన దగ్గరికి పిలుచుకొని తనతో పాటు కలిసి నడిచే కృపనిచ్చిందండి. ఇంకా ఆయన మీద కాకుండా ఎవరి మీద ఆధారపడాలి నేను? ఇక ఆయనకు చెప్పుకోకుండా ఇంకెవరికి చెప్పుకోవాలని? ఒక ఆయన అంటాడు, నాకు ఒక అద్భుతమైన స్నేహితుడు ఉన్నాడు, క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, నన్ను ప్రేమించే నా ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన నా మొత్తం తెలుసు, ఆయన నన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, నన్ను వదిలిపెట్టాడు. నా బాధలు తెలుసు, నా కష్టాలు తెలుసు, నా వేదనలు తెలుసు, నా బలహీనత తెలుసు. ఆయన నన్ను ఆదరిస్తాడు, నన్ను ప్రోత్సహిస్తాడు, నేను ఆయన మీద ఆధారపడతా, ఆయన నాకున్నాడు అంటున్నాడు. మీకున్నది దేవుడా స్నేహితుడా? మీకున్నది దేవుడా పరమ తండ్రి? ఒకసారి ఆలోచించండి. దేవాది దేవుడు మనకు స్నేహితుడిగా దొరకడం ఏంటండి? దేవాది దేవుడు మనకు తండ్రిగా దొరకడం ఏంటండి? నిజంగా ఇది ఆశ్చర్యం. అదేంటంటే ఆకాశమందు ఆసీనుడైన ఆయనను పిలుస్తూ, ఆయనతో మాట్లాడుతూ, ఈ సిరిసిల్లలో చిన్న సింహాసనం వేసుకొని మున్సిపల్ ఆఫీస్ నుంచేగా సిరిసిల్ల మొత్తం పరిపాలించబడి, అందులో ఉన్న కమిషనరు చైర్మన్ దగ్గరకు వెళ్ళి మన్నవించుకోవాలంటేనే కొంచెం వెనక ఉండేది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలంటే, మినిస్టర్ దగ్గరికి వెళ్ళాలంటే, సీఎం దగ్గరికి వెళ్ళాలంటే, అలాంటిది పిఎం దగ్గరికి వెళ్ళాలంటే, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే, సింపుల్గా చెప్తున్నాండి, ఒకరు ఇట్లా వెళ్ళి కలెక్టర్ని కలిసినారంటేనే అడుగుతాం ఎవరి ద్వారా పోయినామని. ఎందుకంటే ఒక వ్యక్తి వెళ్ళి కలిసే అవకాశం దొరుకుతుందా? అంత ఈజీయా? లేదు. కానీ మీకు తెలుసా, దేవుణ్ణి మనం ఎట్లా కలుస్తున్నాం తెలుసా? ఆయన వైపు కన్నులు ఎత్తుతున్నాం, ఆయన వైపు తిరిగి ఎట్లా ప్రార్థన చేస్తున్నాం, ఈ సర్వ లోకాన్ని పరిపాలిస్తున్న ఆయన వైపు ఎట్లా కన్నులు ఎత్తుతున్నాం, ఎట్లా ప్రార్థించగలుగుతున్నాం, ఎట్లా ఆయనతో మాట్లాడగలుగుతున్నాం అంటే నిజంగా ఆయన కృప. ఆయనతో మాట్లాడే అవకాశం దొరకడమే గొప్ప. మీకే పరిస్థితి ఉంది, ఆ పరిస్థితిలో మీరు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తకపోయినా మీరు మోకరిస్తే ఆయన మీ ప్రార్థన వినేవాడు ఉన్నాడు. ఆయన నిజం, ఆయన వాస్తవం, ఆయన సజీవుడు, ఆయన మృతుడు కాదు, ఆయన మాయ కాదు. ఆయనకు మొత్తం మన గురించి తెలుసు. కాబట్టి ఆయనకు చెప్పుకోవాలి. ఆయన సింహాసనాసీనుడు. ఆయన ఎదుట మనము సాగిలపడి ఆయన వైపు తిరిగి ఆయనను మొరపెట్టుకుంటే, ఆయన వైపు తిరిగి చెప్పుకుంటే ఆయన వదిలిపెట్టిపోయేటోడైతే కాదని, దాటిపోయేటోడు కాదని వాక్యం చెప్తున్నాడు. మనకు సంబంధించిన ఏ సమస్య ఉంది దాన్ని ఆయన దగ్గర పెడదాం. ఆయన మనకున్నాడని మరవకుంటున్నాం. ఆధారపడడం అంటే మొదటి విషయం ప్రార్థించడం. అన్నిటికీ ఆయన వైపు తిరిగి ప్రార్థించడం. సో ప్రార్థించే జీవితం కలిగి ఉండాలి. రెండో విషయం ఆధారపడడం అంటే అర్థం ఏంటిదంటే, రెండో వచనంలో ఉందండి, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. ఇక్కడ దాసుడు, యజమానుడు, దాసి యజమానురాలు. ఈ పోలిక ఎందుకు చెప్పినాడంటే, వాళ్ళు ఆ కాలంలో బానిసలు. ఒక బానిస తన యజమానుని ఇంట్లో ఉన్నప్పుడు, ఒక బానిస అయిన స్త్రీ తన యజమాని రాళ్ళతో ఉంటున్నప్పుడు, వాళ్ళ చేతుల తట్టు చూడడం అంటే వాళ్ళు ఏది తీసుకొచ్చి ఇస్తే అది తినాలి. బానిసల పరిస్థితి ఏంటంటే నోరు తెరిచి అడగడానికి కూడా లేదు. నాకు ఇది వద్దు, ఇది నచ్చదని చెప్పడానికి కూడా లేదు. నాకు ఈ కైకి ఇవ్వు అనడానికి కూడా లేదు. బానిసలు పని వాళ్లకు తేడా ఉందండి. బానిసలకు పని వాళ్ళకు ఉన్న తేడా ఏంటిది అని అంటే, బానిసలు అంటే వీళ్ళు అమ్మబడ్డారు, వాళ్ళు కొనుక్కున్నారు. సపోజ్ మనము ఒక మేకనో ఒక గేదెనో
ఒక ఆవును కొనుక్కుంటే దాన్ని ఎట్లా అంటే అట్లా దాన్ని వాడుకుంటారు, దాంతో పనులు చేయించుకుంటారు, పాలు పిండుకుంటారు, దాన్ని డబ్బులు ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. అట్లనే బానిస కూడా, బానిసల్ని కూడా వీటిలాగే మార్కెట్లో అమ్మేవారు, వాళ్ళు కొనుక్కునేవారు. అక్కడ జరుగుతున్న దాన్ని ఎగ్జాంపుల్గా చూపిస్తూ ఏమంటారంటే ఈ బానిస యొక్క యజమాని బానిసకు ఏమి ఇవ్వబోతున్నాడు, ఆయన చేతుల్లో ఏముంది అని చేతుల వైపు చూస్తాడు. ఆ యొక్క బానిస అయిన స్త్రీ కూడా యజమానురాలు చేయి తట్టు చూస్తూ ఉంటుంది. బయటకు వస్తుంటే చేతులు ఏమన్నా పట్టుకొని వస్తున్నారా, ఏమన్నా తినడానికి ఇస్తారా, లేకపోతే ఇంకేమన్నా ఇస్తారా, కట్టుకోవడానికి ఏమన్నా బట్టలు ఇస్తున్నారా? ఎందుకంటే వాళ్ళకంటూ స్వతహాగా ఏం లేదు, వాళ్ళకు స్వతహాగా నాకు ఈ అన్నం చెందిందని కూడా చెప్పే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులలో వీళ్ళు ఎట్లాగైతే ఆ చెయ్యి తట్టు చూస్తారు, అట్లా చూస్తూ ఉంటారు. కళ్ళు అటువైపే ఉంటాయి, ఇంకో దిక్కు ఉండవు. అక్కడి నుంచి ఏమన్నా వస్తుందా, ఇక్కడి నుంచి ఏమన్నా వస్తుందా కాదు, వాళ్ళ చేతి వైపు ఎట్లాగైతే వీళ్ళ కళ్ళు ఉంటాయో. కీర్తనకారుడు అంటున్నాడు, మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూస్తున్నాయి. ఇక్కడ ఒక పదం వాడాడండి, ఆ పదం ఏంటంటే కరుణించు వరకు. అంటే దాని అర్థం నువ్వు ఏదో ఒక దాని గురించి, నీకున్న సమస్య గురించి, ఏదో బాధ గురించి దేవుని దగ్గర మనవి చెప్పినావు, తెలియజేసుకున్నావు, ప్రార్థించినావు. అయితే వెంటనే అది ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అందుకే ఈ పదం వాడాడు, కరుణించు వరకు. అంటే ఆయన సహాయం చేసేంత వరకు, నువ్వు అడిగిన దానికి నువ్వు జవాబు పొందుకునేంత వరకు ఆయన వైపే చూస్తూ ఉండాలి. ఇక్కడ మాట వాడాడు, మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నది. ఆయన కరుణించు వరకు, ఆయన సహాయం చేసేంత వరకు మన కన్నులు ఆయన వైపే చూస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఆధారపడడం అంటే ఏంటిది? ఈ 2వ వచనం నుంచి ఏం అర్థం చేసుకోవచ్చు? ఆధారపడడం అని అంటే ఆయన దగ్గర వేచి చూడడం అంతే. ఇప్పుడు ఆయన దగ్గర మనం మొరపెట్టినామండి, సహాయం చేయమని అడిగినాం, ఆయన మనకు ఒక విషయంలో సహాయం చేయలేదు. నువ్వు సహాయం చేయకపోతే నువ్వే ఉన్నావు నాకు అని చెప్పి మన ఇష్టం వచ్చినట్టు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడం, ఏది పడితే చేయడం చేస్తున్నాం అనుకోండి. కొందరు అంటున్నారు సార్, నిజంగా జాబ్ గురించి వెయిట్ చేస్తూ దేవుడి మీద ఆధారపడ్డప్పుడు దేవుడు వాళ్ళకి జాబ్ ఇచ్చిన వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. కానీ కొందరు ఏం చేస్తారంటే, ఇట్లా వెయిట్ చేయడం కుదరదు, దేవుడి మీద ఆధారపడడం కుదరదు, నేను ఏం చేస్తానంటే కొంచెం లంచం ఇచ్చి నేను తీసుకుంటాను. నేను చెప్తున్నా, అట్లా ఎవరైతే చేస్తున్నారో మీరు దేవుడి మీద ఆధారపడట్లేదు అనుకుంటున్నారు, దేవుడి మీద ఆధారపడుతున్నాం అంటే, కానీ నిజానికి ఆధారపడట్లేదు. అంటే మన దేవుడు అంత శక్తి సామర్థ్యాలు లేనివాడా? నువ్వు అక్రమమైన మార్గంలో వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏముందని? ఎట్లాంటి కమిట్మెంట్ కావాలంటే, నేను అక్రమంగా వెళ్ళి తీసుకోను, నాకు దేవుడే ఇవ్వాలి, నమ్మకంగా ఇవ్వాలి. అట్లనే నేను కష్టపడతా, ప్రయాసపడతా, చదువుతా, నేను చేస్తా తప్ప నేనైతే అక్రమమైన మార్గంలో వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రయాసపడను అని నిర్ణయం కావాలండి. దాని కొరకు, అలాంటి నిర్ణయం కొరకు జాబ్ లేకుండా కూడా ఉన్నా కూడా అది ధన్యకరమైన జీవితమే. అలాంటి వాళ్ళు పరలోకంలో ఘనులు, వాళ్ళకు ఒక విలువ. ఎందుకంటే దేవుని నామానికి వాళ్ళు ఘనత ఇచ్చినారు, దేవుని విధానానికి ఘనత ఇచ్చినారు. వాళ్ళు లోకానుసారంగా కొట్టుకొని పోలే. కొందరేమో నాకు ఈ సమస్య ఉంది, ఇది తీరాలంటే ఈ ఆదివారం అక్కడికి వెళ్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు, ఇంకో ఆదివారం ఇంకో చోటుకి వెళ్తే అక్కడ ప్రార్థన చేస్తారు. ఒకళ్ళు అంటున్నారు, ఒక 3-4 ఆదివారాలు మా దగ్గరికి వస్తే మీకు ఏది కావాలన్నా దొరుకుతుంది అంటున్నారు, కాబట్టి నేను అక్కడికి వెళ్తాను. ఏం చేస్తుంది తెలుసా? ప్రజల వైపు చూస్తున్నారు. వేచి ఉండే ధోరణి వీళ్ళ దగ్గర లేదు. అన్ని ఇన్స్టంట్ కావాలి. నూడిల్స్ కదా, పోడుతో వెంటనే తయారు చేసి ఇచ్చినట్టు ఓపిక లేదు మనిషికి. దేవుని దగ్గర ఆధారపడే లక్షణం లేదు. యేసు ప్రభు నేర్పించిన స్టోరీస్ ఏం చెప్తున్నాయి తెలుసా? ఆయన ఒక స్టోరీ నేర్పించిండు. ఆ స్టోరీ ఏంటిది అనంటే, ఎట్లా అడగన్నట దేవుణ్ణి అనంటే, ఒక ఆయన పడుకొన్నాడు తన పిల్లలతో, ఇంకొక ఆయన వచ్చి తలుపు కొడుతున్నాడు. ఏమంటున్నాడంటే, మా ఇంటికి ఒక స్నేహితుడు వచ్చాడు, సడన్గా మా ఇంట్లో ఫుడ్ రెడీగా లేదు, అయితే మేము తిన్నాం ఆల్రెడీ, మీ ఇంట్లో ఏమన్నా ఉండిస్తావా అని తలుపు కొడుతుంటే, ఇతనే పో, నేను లేవలేను, పిల్లలు పడుతున్నారు, అట్లా ఇట్లా అంటుంటే ఆయన అలాగే అడుగుతూ ఉంటే, అప్పుడు ఈయన లేచిపోయి అది ఇచ్చి రాడా, అట్లనే మీరు అడుగుతూ ఉండండి తండ్రి దగ్గర అనే మాటను యేసుక్రీస్తు ప్రభు నేర్పించాడు. ఇంకొక చోట ఏమని నేర్పించాడంటే, ఒక ఆమె న్యాయం కోసం ఆ యొక్క అధిపతి దగ్గరికి వస్తూ పోతూ ఉన్నప్పుడు ఆయన పట్టించుకోవట్లేదు, కానీ ఆమె రెగ్యులర్గా వస్తుంది. అప్పుడు ఆయన అన్యాయస్తుడే,
డబ్బులు తీసుకుంటేనే చేస్తాడు. ఇప్పుడు అయినప్పటికీ ఈమెమి ఇవ్వట్లేదు, కానీ న్యాయంగా పోయి అడుగుతా ఉంది. ఈమె రావడం తప్పియడం కోసమన్నా ఈ సమస్యను ఆయన తీర్చడా? అలాగే మీరు కూడా అడగండి దేవుని దగ్గర నమ్మకంగా. అంటే ఇవన్నీ ఏం నేర్పిస్తున్నాయి అంటే, నువ్వు అడగగానే అయిపోతుంది ఇంకేం లేదు కాదండి. కొన్నిసార్లు ఆయన మనకు ఓపిక నేర్పిస్తాడు, కొన్నిసార్లు లేట్ చేస్తాడు. మనం దేని గురించి అయితే ఆయన దగ్గర వేడుకుంటున్నామో వేచి చూసే లక్షణం ఉండాలి. దేవుని పైన నువ్వు నిజంగా ఆధారపడడం అంటే అర్థం ఏంటంటే, నువ్వు వేచి చూస్తావు. ఆయన మీద నీ మనస్సు ఆనుకొని, ఆధారపడి, ఆనుకొని అంటే మనసు ఆనుకొని అంటే ఇట్లా మనం గోడకు ఆనుకుంటాం కదా, అట్లా దేవుని పైన ఆనుకొని ఉండడం. నాకు నువ్వే దిక్కు, నువ్వేం చేస్తావో చెయ్యి, ఎప్పుడు చేస్తావో చెయ్యి, ఎట్లా చేస్తావో చెయ్యి. ఆయన మీద ఆధారపడడం. ఎస్ అనారోగ్య విషయమే మందులు వాడతావు, ఎస్ నీకేమన్నా నీకు అవసరం ఉన్నప్పుడు ఎవరైనా సహాయం చేసే వాళ్ళని నువ్వు అడుగుతావు, కానీ నువ్వు దేవుని పైన మనసు పెడతావు, దేవుని దగ్గర మొదలు పెడతావు. ఆ వ్యక్తిని వాడుకుంటావా, ఈ మందుని వాడుకుంటావా, ఏం వాడుకుంటావో తెలియదు, నాకు సహాయం చేయమంటావు. అంటే చాలాసార్లు ఏమైపోతుందంటే, కొందరేమో కంప్లీట్ ఏ మెడిసిన్ వద్దు, ఏ వ్యక్తి అవసరం లేదు, నాకు దేవుడే ఉన్నాడు అని ఈ హై ఎక్స్ట్రీమ్లోనికి వెళ్తే, ఇంకొంతమంది ఎటు వెళ్ళిపోతున్నారు తెలుసా, నాకు మందు ఉంది కదా అని ప్రార్థన కూడా చేయట్లేదు. అంటే చూడండి, గుర్తుంచుకోండి, దేవుడు వాటిని వాడుకుంటాడు, మనల్ని బలపరుస్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను, నన్ను దేవుడు బలపరుస్తాడు, కానీ నేను తినను అన్నా అనుకోండి, ఎట్లా బలపరుస్తాయన? ఆహారం ఇచ్చింది ఆయన, భోజనం మనతో చేయించుకుంటూ మనకు అవి ఇస్తున్నాడు, తినుమని మనకు ఆహారం సమకూరుస్తున్నాడు, అనుదిన ఆహారం. దాన్ని వింటూ మనము దేవుని చేత బలం పొందుకుంటున్నాం. అట్లనే ఇటు మెడిసిన్ అయినా, ఇతరుల సలహాలైనా, ఇతరుల సహాయమైనా మనం తీసుకుంటాం. ఆయన మీద ఆధారపడడం అంటే వీటన్నిటిని వదిలేస్తామని కాదు అర్థం, కానీ వీటి మీద మనస్సు ఉంచాం, వీటి మీద ఆనుకొని బ్రతకం. మనం ఎవరి మీద ఆనుకుంటాం? దేవుని పైన. ఎందుకంటే వీటన్నిటికి ఆధారం ఆయన కాబట్టి. మనకు దొరికినప్పుడు ఈ వ్యక్తికి ఎంతైతే కృతజ్ఞత చెప్తున్నామో అంతకంటే ఎక్కువ ఆయన కృతజ్ఞత చెప్తాం, ఎందుకంటే ఈ వ్యక్తి ద్వారా ఇచ్చింది ఆయన కాబట్టి. మీరు ఊహించుకోవచ్చు, మనము ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆయనకి ఎక్కువ కృతజ్ఞత చెప్పి దేవుని దగ్గర కృతజ్ఞతే చెప్తలేమనుకో, అప్పుడు మన మనసు ఎవరి మీద ఆధారపడ్డది అన్నట్టు? ఆ వ్యక్తి మీద ఆధారపడ్డది అన్నట్టు. కానీ దేవుని మీద ఆధారపడ్డ హృదయం ఏం చేస్తుందంటే, ఈ వ్యక్తికి చెప్పాల్సిన కృతజ్ఞతలు ఆ వ్యక్తికి చెప్తుంది, దేవునికి చెప్పాల్సిన కృతజ్ఞతలు దేవునికి. మనం దేవుని మీద ఆధారపడి వెయిట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మనోడు ఇట్లనే చూస్తూ, ఆ చేతుని చూసుకుంటూ, ఆ చేతి ద్వారా ఏమొస్తాను చూసుకుంటూ అట్లనే కూర్చొని ఉంటాడు. తన పని తాను చేసుకుంటూ తన కన్నులు ఎక్కడ పెడతాడు? మళ్ళీ తన యజమానం చేయి తట్టు పెడతా ఉంటాడు. అట్లనే మనకున్న బాధ్యతలు, మనకున్న పరిస్థితులు, వాటన్నిటిని మనం నెరవేర్చుకుంటూ చూసుకుంటూ మన వాళ్ళని మంచిగా చూసుకోవాలి. కొందరు ఎట్లా పోతారంటే ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఇక అదే ఎప్పటికీ ఆలోచనలు, ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది, ఇది ఎట్లా జరుగుతుంది. దాని గురించి కొంచెం ప్లానింగ్ ఉండడం తప్పు కాదు, ప్లానింగ్ ఉండాలి, కానీ డిప్రెషన్లోనికి వెళ్ళొద్దు, లేకపోతే అదే పూర్తిగా ఆలోచనలోనికి వెళ్ళొద్దు. ప్లానింగ్కు మొత్తం సమయం తీసుకోం కదా, కొంచెం ప్లానింగ్కు టైం కేటాయించాలి, కానీ మొత్తం సమయం ఎట్లయితుంది అని ఆలోచనలో కనుక మునిగి తేలుతున్నావంటే నువ్వు దేవుని మీద ఆధారపడట్లేదు అని అర్థం. కాబట్టి పిల్లారా, ఈ మాట వింటున్నా నువ్వు నీ యొక్క జీవితంలో దేవుని మీద ఆధారపడుతున్నావా, దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావా అనే ప్రశ్న నీ దగ్గరకు వస్తుంది. అప్పుడు నువ్వేం సమాధానం చెప్తావు? ఆయన దగ్గర ఎదురు చూస్తున్నావు. కొన్నిసార్లు కొన్ని సంవత్సరాలు పట్టచ్చు, కొన్నిసార్లు కొన్ని రోజులు పట్టచ్చు, కానీ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు, నా జీవితాన్ని గమనిస్తున్నాడు, నేను ఏ స్థితిలో ఉన్నా మొత్తం ఆయనకు తెలుసు, కాబట్టి ఆయన నన్ను పట్టించుకుంటున్నాడు అనే ఆలోచన ఉండాలి. ఆయన మీదనే మనస్సు ఉంచాలి తప్ప మనము ఆయన మీద నుంచి మనస్సు తీసి ఆడిపోయి అది కట్టుకుంటేనో, లేకపోతే ఈడిపోయి ఇది తీసుకుంటేనే ఏమో అవుతుంది అని లోక సంబంధంగా ఆలోచించండి. కొందరున్నారు చెప్తా ఉంటారు, మంచిగా వచ్చి ఏం చూసుకుంటుంటావు, అక్కడికి వెళ్తే ఆయనకి ఇది కడతాడు, అయిపోద్ది నీ పని. నీకు మస్తు కష్టాలు వస్తున్నాయిగా, మస్తు ఇబ్బందులు వస్తున్నాయిగా, నువ్వు అనుకునేది జరగట్లేదు కదా, నువ్వు అనుకునేది జరగాలంటే గిది చేయి, గిడికి వెళ్ళు అని చెప్పడం కూడా ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో సైతం అవన్నిటినీ పక్కకు పెట్టాలి, ఆయన మీద ఆధారపడాలి. ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక బ్రదర్ ఉన్నాడు, తను
10 సంవత్సరాలు అవుతుంది, 10-11 సంవత్సరాలు అవుతుంది తనకు డయాలసిస్ జరుగుతుంది. తనకున్న యూరినల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ బట్టి తనకు 2 కిడ్నీలు పాడైపోయినాయి. డయాలసిస్ జరుగుతుంది. 3 రోజులకు ఒకసారి డయాలసిస్, వారంలో 3 సార్లు జరుగుతూనే ఉంటుంది. అట్లా చేసి 10-11 సంవత్సరాలు అయిన తర్వాత ఆయన చేతులకు నరాలు ఇవన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. తర్వాత తనకు అన్ని చోట్ల ట్రై చేసినారు, అన్ని చోట్ల ఇబ్బందిగానే ఉంది. ఆఖరికి ఛాతీ దగ్గర, కడుపు నుండి ఇట్లా ఛాతీ పైనుంచి బొక్క నుంచి లోపలికి ఒక పైప్ ఇట్లా పెట్టి ఆ పైప్ ద్వారా వాళ్ళు చేస్తున్నారు డయాలసిస్. అది 10 నెలలు అవుతుంది. దాన్ని బట్టి ఆయన చాలా బలహీనంగా ఉన్నాడు. ఎందుకంటే కదలలేని స్థితి అది ఉంది కాబట్టి అతను కదలలేకుండా ఉంటున్నాడు. ఎక్కువ తన అంతకుముందు ఈజీగా నడిచినాడు, డయాలసిస్ చేసుకుంటూ బాగున్నాడు, డిగ్రీ కంప్లీట్ చేసినాడు, డయాలసిస్ చేసుకుంటూ బైబిల్ కాలేజ్ కంప్లీట్ చేశాడు, డయాలసిస్ చేసుకుంటూ మినిస్ట్రీ కూడా చేశాడు. కానీ ఈ 10 నెలల నుంచి మాత్రం తనకు కదలలేని స్థితి, ఎక్కువ ఎక్కడికి వెళ్ళాడు, మెల్లగా నడవాలి. అంతకుముందు తనకు తాను స్నానం చేసుకున్నాడు, ఇప్పుడు చెయ్యి ఎత్తాలంటే నొప్పిన చేసుకోలేడు సరిగ్గా, వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ హార్ట్కి ఇబ్బంది వస్తుంది, చెస్ట్కు లంగ్స్కి ఇబ్బంది వచ్చింది, ఊపిరితిత్తులకు గుండెకు అన్నిటికీ ఇబ్బందులు వచ్చినాయి. అతను బ్రతకడం అనేది ఇబ్బందికరంగా ఉండే. అంటే అట్లాంటి పరిస్థితుల్లో అంటే ఏమైనా సహాయం దొరికి ఈ నరాలు బ్లాక్ తీసేసి ఇక్కడ నుంచి పెడితే డయాలసిస్ ఇది తీసేయవచ్చు కదా పైపు, అప్పుడు మళ్ళీ ఫ్రీ అవ్వచ్చు కదా అని ఆయన చూస్తుంటే కొందరు ఆయన చెప్తే సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేసిర్రు, ఎవరైనా సహాయం చేసే వాళ్ళు ఉంటే చేయండి అంటే ఎవరు చేయాలి. ఆ వీడియో నాకు ఒకరు పంపించినారు. తర్వాత వాళ్ళే ఆయనకు ఆ నంబర్ ఇచ్చారు. ఆయన కొన్ని రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాడు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నాను, ఎప్పుడు ఫోన్ చేసి నాకు ఇట్లా అవసరం ఉందిగా నాకు సహాయం చేయడం అని అడుగుతాడు. ఆయనకు మస్తు స్ట్రగుల్ అవుతుంది. ఆయన మాత్రం బాగున్నారన్న ఇట్లా జరుగుతుందని ఇంతే అడుగుతున్నాడు. నాకు ఆయన గురించి, ఆయనకు నా గురించి తెలియదు, నాకు ఆయన గురించి తెలియదు. కానీ కొన్ని రోజులు అవుతుంది పరిచయం ఏర్పడిన తర్వాత చూడాలనిపించింది, పోయినని చూసిన రోజు అనిపించింది. ఆయన అడిగిన ఒక ప్రశ్న కూడా, నీకు ఇట్లా అనిపిస్తుంది కదా, నువ్వు ఎప్పుడన్నా బాధపడ్డావా, నీకేమన్నా ఎందుకు ఇట్లాంటి జీవితం అని నీకు ఎప్పుడన్నా అనిపించిందా అని అంటే ఆయన అన్నాడు, అట్లా ఎప్పుడు అనిపించలే, జీవితం ఎందుకని అనిపించలే, కానీ దేవుడు నాకు తొందరగా సహాయం చేస్తే బాగుండని మాత్రం కోరుకుంటున్నా, ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళ నాన్న ఆయన తీసుకొని ఏదన్నా వెళ్ళాలి, చేయించాలి, మన పూజలో అబ్బో ఇబ్బో కట్టియాలి, యంత్రాలు తంత్రాలు అని చాలా ట్రై చేసి నేను అన్నాడు, ఇట్లా చనిపోయినా నేను చనిపోతానని నేను రాను, నేను దేవుని మీదనే ఆధారపడతాను. అవన్నీ నేను అక్కడ కూర్చొని విన్నా, వాళ్ళ అన్నను కూడా చూసిన, చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను చూసుకోవడము, వాళ్ళ ముసలి తల్లిదండ్రులను చూసుకోవడం కోసము ఆయన డిఏడి చేసిన క్యాండిడేట్ ఈజీగా జాబ్ సంపాదించుకోవచ్చు. వీళ్ళని చూసుకుంటూ రాసి 49 మార్కులు తెచ్చుకున్నాడు. మన అంత ఈజీగా ఆయన జాబ్ సంపాదించుకోవచ్చు, కానీ ఇలా విడిచిపెట్టుకోలేడు. ఆయన భార్య అన్నది, ఆయన భార్య ఆల్రెడీ అంతా కండిషన్ చూసి చేసుకుంది. దాని తర్వాత అన్నది, వీళ్ళని వదిలిపెట్టి నువ్వు వస్తేనే బయట ఎక్కడన్నా పోయి ఉందాం, లేకపోతే నేను ఉండా అన్నది. అయినా కూడా ఆయన ఇంట్లోనే ఉన్నాడు, ఆమె రాకున్నా కూడా ఉండి అలా తమ్ముని చూసుకోవడం, వాళ్ళ కైకిలు పోయి పని చేస్తూ వచ్చింది, దాంతో వీళ్ళని చూసుకోవడం, డయాలసిస్కు అటు ఇటు పోయి రావాలి కదా, అవన్నీ ఎలా తీసుకుంటా ఆ కండిషన్ అంతా చూసినప్పుడు అనిపించింది అసలు ఇప్పుడే ఆన్ ద స్పాట్. ఎందుకంటే ఆయనకు ఇది బాగా అయితే అంటే ఇక్కడ రిలీఫ్ వస్తుంది, ఈ రిలీఫ్ ఇది తీసేసిరంటే చాలా ఫ్రీ అవుతాడు. ఆన్ ద స్పాట్ ఇప్పుడే పంపిస్తే బాగుంది అనిపించింది. కానీ 1,50,000 ఖర్చు అవుతుంది, ఆమెకు మిగతా ఎక్స్పెండిచర్స్ తోటి 2 లక్షల దాకా వస్తుంది అనేసరికి ఆగాల్సి వచ్చింది. కానీ ప్రార్థన చేసినాం, వచ్చి 2 రోజుల్లో ఆయనకు సంబంధించిన అవసరతల కోసం ఎంత ఉంది అది ఇతరులకు చెప్పినప్పుడు సహాయం చేసింది. మీరు వెళ్ళొచ్చు హాస్పిటల్కి, ఆయన ఫోన్ చేసి చెప్తే ఆయనకు ఎంత తృప్తి అయిందంటే, ఆ తర్వాత అందరినీ ఉపయోగించిన కార్లు ఎవరెవరికి అందరినీ ఉపయోగించి, ఓ రోజు నువ్వు తీసుకొని పో హాస్పిటల్ కంటే ఓ రోజు తీసుకుపోయారు హైదరాబాద్, ఆయన తీసుకుపోయి చెక్ చేయించడం, ఓ రోజు బ్లడ్ ఎక్కించడం, ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ కావాలి, ఓ రోజు మళ్ళీ అక్కడికి వెళ్ళి చెకింగ్ చేసుకొని రావడం, ఇంకో రోజు సర్జరీ చేయడం, ఇంకో రోజు మళ్ళీ చెకింగ్ చేసుకొని రావడం, ఇవన్నిటికీ అందరికీ చెప్పినప్పుడు అందరూ కూడా ఉపయోగపడ్డారు. పాస్టర్ నాకు తెలిసిన వాళ్ళు, మాతో పాటు టీంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఉపయోగించడం, ఆ విధంగా వెళ్ళిర్రు, చేసిర్రు, వచ్చిర్రు, వాళ్ళు కూడా ఎంతో తృప్తి పడ్డారు అట్లా ఆయనకు సహాయం చేయడానికి.
ఆయన అయితే వాళ్ళంతా ఇప్పుడు చాలా తృప్తిగా ఉన్నారు. ఏమంటున్నారంటే దేవుడు పంపించింది మిమ్మల్ని, దేవుడి మీద మేము ఆధారపడి దేవుని వైపు తిరిగినాం, దేవుడు పంపించి మాకు ఈ సహాయం చేసింది. ఇంకోటి తెలుసా, ఆయనకు 2 ఆపరేషన్లు చేయాలని చెప్పి యాక్చువల్గా డాక్టర్స్ కానీ, ఒకటి చేసిర్రు, ఇంకోటి అంటే ఈ పైన చేయడం ఒకటి, లోపల నరాల్లో చేసేది ఇంకోటి. ఆ నరాల్లో చేయాల్సిన అవసరం లేకుండానే దేవుడు స్వస్థపరిచింది. ఆయనకు అవసరత లేకుండానే బాగా అయిపోయింది. అది ఒకటే ఆపరేషన్ అయింది. ఖర్చు కూడా చాలా తగ్గింది. ఇంకా మిగిలిన దాంతో ఆయనకి ఇంకా మంచి భోజనం అందించి ఆయనకు మంచి ఆరోగ్యంగా తయారు చేయాలన్న ఆలోచన ఉంది. ఆయన ఎందుకంటే తొందరగా కోలుకోవాలంటే ఆయనకు డయట్ మంచిగా ఉండాలి. అంతేకాదు ఫ్యూచర్లో ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ మాతో పాటు ట్రైనింగ్లో ఉండి పరిచర్యకు వెళ్ళాలనేది కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆయన గురించి అతని లక్ష్యం కలిగి ఉన్నా. ఆ రోజు అనిపించింది ఈయనను నా తమ్ముడిగా భావించి మొత్తం చూసుకుంటే బాగుంటుంది. సో అది అలా నెరవేర్చడానికి దేవుడు కృప చూపించాడు. నాకేమనిపించిందంటే ఆయన ఎవరు ఏది చెప్పినా వినకుండా కేవలం దేవుని మీద ఆధారపడతా అని ఎదురు చూడడం, ఆ ఎదురు చూడడంలో కూడా వ్యసనపడమో, ఫీల్ అవ్వడమో, దేవా నన్ను ఎందుకు ఇట్లా చేస్తున్నాను ప్రశ్నించడమో, ఇలాంటిది ఏం చేయకుండా దేవుని మీద ఆధారపడితే దేవుడు ఎంత సహాయం చేస్తాడు. మనకు ఆకాశమందు ఆసీనుడైన, ఉన్నతుడైన, మహోన్నతుడైన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు దాకా మనకు మనం రాలేదని మన జీవితం దేవుడు మనల్ని నడిపించాడు. ఇక ముందు కూడా ఆయన నడిపిస్తాడు. ఆయన మీద ఆధారపడాలి, వేచి చూడాలి. ఆయన దగ్గర మనం వేచి చూస్తే ఎవ్వరికి ఏ సమయంలో ఏం చేయాలో అది చేస్తున్నాడు. నేనేం నమ్ముతా అంటే ఆయన నమ్మదగిన వాడు, నాకు చేసినా చేయకపోయినా నమ్మదగిన వాడు. నేను చూసేది నాకు ఎప్పుడేం దొరుకుతుందని కాదు, నేను చూసేది ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుక్కుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు మన జీవితంలో ఏం అవసరమో ఆయన చూసుకుంటాడు. మన దృష్టి ఏం దొరుకుతుంది అని కాదు, మన దృష్టి నేనేం చేయగలుగుతా, ఎందుకంటే ఆయన ఇంత నా కోసం చేసిండు, నేనేం చేయగలుగుతా అనే ఆలోచనతో మనం ముందుకెళ్తే మన వెనక్కి ఏమేమి రావాలో మొత్తం ఆయన చూసుకుంటాడు. మన ఫోకస్ అంతా కూడా ఇప్పుడేం దొరుకుతుంది, రేపేం దొరుకుతుంది, ఎల్లుండి ఏం దొరుకుతుంది. మరి దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తాం, ఆయన మహిమ గురించి ఎప్పుడు ఆలోచిస్తాం. ఒకవైపు ఆయన చేతుల, ఈ యజమానుల చేతుల్లో నుంచి నాకు తినడానికి ఏం దొరుకుతుంది, త్రాగడానికి ఏం వస్తుంది, కట్టుకోవడానికి ఏం బట్టలు వస్తాయి అని చూడడమే కాదండి. యజమాని చేతి తట్టు చూడడం అంటే అర్థం ఏంటి తెలుసా, చేతి నుంచి ఏం డైరెక్షన్స్ వస్తాయి. నాకు నిజంగా ఈ కాంటెక్స్ట్లో ఆ అర్థం తీసుకోవాలని లేకుండే, కానీ చార్ల్స్ స్పర్జన్ చూసినా, మోర్గాన్ చూసినా, బ్రూయిస్ అనే వ్యక్తి చూసినా చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే ఆ చేతి చూడడం అంటే ఆ చేతి నుంచి అందే సహాయం కోసం చూడడం అట. అది అంత మాత్రమే కాదు, ఆ చేతి నుంచి వచ్చే డైరెక్షన్స్ కోసం కూడా చూడడం అట. ఆ చేతు ఇలా చూపించిందంటే వెళ్ళి వెంటనే ఆ పని చేయడం, ఆ చేతు అది చూపించి ఆ చెట్టును చూపించిందంటే వెళ్ళి నీళ్లు పోయడం, ఈ దుమ్ము చూపేయగానే వెంటనే వచ్చి తుడి చేయడం. యజమానులు తమ వాళ్ళకి ఎట్లా చూపిస్తారు చేతులతో, పనులన్నీ అట్నే కదా చెప్పేది, చేయాలి. సోమరిలాగా ఉండిపోదు. దేవుడి ఎప్పుడు కూడా దేవుని వాడుకోవడం అలవాటు అయిపోయిందండి మనకు. దేవుడి కొరకు ఏం చేస్తున్నాం, ఆయన ఎన్నో డైరెక్షన్స్ ఇస్తున్నాడు, ఎన్నో చెప్తున్నాడు, ఇది చేయాలి చేయాలి అని. ఏం చేస్తున్నాం మనం ప్రశ్నించుకోవాలండి. మనం ఈ జీవితం ముగిసే లోపల దేవుణ్ణి మనం వాడుకున్నామా, దేవుని చేతుల్లో మనం వాడబడ్డామా అనేది ప్రశ్నించుకోవాలండి. వాడబడాలి. ఆయన ఎవరికి అచ్చలేడండి, ఆయన ఎవరికి అచ్చి ఉండడు. నువ్వేం చేస్తున్నావు, ఏ విధంగా నువ్వు దేవునికి దానికి తగ్గట్టుగా ఆయన ప్రతిఫలం ఇస్తూనే ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆయన అచ్చున్నాడా లేదా కాదు, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనము ఎంత ఆయనకు అచ్చున్నాం, ఎంత ఆయనకి ఇవ్వాల్సింది, ఎంత రుణస్తున్నాం, ఎంత చేస్తున్నాం, ఆయన కొరకు ఏం పని చేస్తున్నాం, ఆయనకు సంబంధించిన వాటిలో ఎంత ఇన్వాల్వ్ అవుతున్నాం, ఆయన ప్రజల్ని ఎంత భద్రంగా చూసుకుంటున్నాం. కాపురు ఒక్కడే కాదు భద్రంగా చూసుకునే, ప్రతి విశ్వాసి ఇతర విశ్వాసుల్ని భద్రంగా చూసుకోవాలి. వాళ్ళ పరిస్థితులు ఏంటో గమనించాలి, ప్రార్థించాలి, సహకరించాలి, ప్రోత్సహించాలి. ఆ బలహీనమైన సహోదరుని ఎందుకు పెట్టిందంటే నిన్ను బలపరిచిండు కాబట్టే ఆ బలహీనమైన సహోదరుని దేవుడు పెట్టిండు. బలపరచబడిన నువ్వు బలహీనునికి సహాయం చేస్తావా చేయవా? మనము యజమానుని చేస్తాడు చూడాలి, ఏమైనా పనపేత్తలా చేద్దామా, ఏమైనా సహాయం చేస్తాడా తీసుకుందామా, అన్నిటి విషయంలో ఆయన చేతాడు చూడాలండి. ఆయన దగ్గర ఆయన మీద ఆధారపడడం అంటే ఆయన దగ్గర వేచి చూడడం, లైక్ ఏ వెయిటర్. ఈ సీన్ గురించి చాలా మంది కామెంటేటర్స్ ఏమంటారంటే, మనము రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుంటే వెయిటర్ వచ్చి ఎదురు చూస్తాడు కదా, నువ్వేం ఆర్డర్ ఇస్తావు,
ఆర్డర్ని ఆయన తీసుకొచ్చి మళ్ళీ వెళ్తాడు, ఆర్డర్ను మొత్తం సిద్ధపరిచి తీసుకొచ్చి ఇస్తాడు కదా, అట్లా నువ్వు దేవుని దగ్గర వెయిటర్ లాగా ఉండాలి. నాకేం ఆర్డర్ ఇస్తావు చెప్పు, దాన్ని వెళ్ళి నేను తీసుకొచ్చి నీ చేతిలో పెడతా, నేను నీకు అప్పగిస్తాను. అబ్రాహాం అంటాడు నా కుమారుని అడిగినప్పుడు ఇస్తాను. పౌలు అంటాడు ఈ జీవితం అడిగినా ఇచ్చేస్తాను. శేతన్ అంటాడు నా తలను అడిగినా ఇచ్చేస్తాను, నేను రాళ్ళతో కొట్టబడడానికైనా సిద్ధం. మనం ఏం చేస్తున్నాం? మనం ఒక వెయిటర్ లాగా ఆయన చేతి డైరెక్షన్స్ కోసం చూస్తున్నప్పుడే ఆయన మీద ఆధారపడుతున్నట్టు. ఆధారపడాలి ఆయన మీద, ఎదురు చూడాలి ఆయన దగ్గర. వాళ్ళు చాలా కష్టాల్లో ఉన్నారు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, చాలా హింసలు వస్తున్నాయి, నిందలు వస్తున్నాయి, అహంకారులు, గర్విష్ఠులు వీళ్ళని ఎట్లా పడితే అట్లా ట్రీట్ చేస్తున్నారు. అలాంటప్పుడు కూడా వీళ్ళు దేవుడు కనికరం చూపించేదాకా మేము ఎదురు చూస్తామంటున్నారు. నాకు ద బెస్ట్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ప్రభువు కనబడ్డదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. ఈ పేతురు ఎవరికి పత్రిక రాశాడంటే, ఎవరైతే అన్యాయంగా హింసించబడుతున్నారో, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినందుకు కష్టాలు అనుభవిస్తున్నారో, యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు వేరే వాళ్ళు వీళ్ళని హింసిస్తుంటే, బాధిస్తుంటే, వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి పత్రిక రాసిందండి. రాసి పేతురు అంటాడు, 20వ వచనం నుంచి నేను చదువుతాను, 19 నుంచి చదువుతాను. మొదటి పేతురు 2వ అధ్యాయం 19. ఎవడైనాను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. దుఃఖము సహించిన ఎడల హితమగును. తప్పిదముకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి గణం? మీరు తప్పు చేసి దెబ్బలు తింటే ఏం గణం? అలా మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఎందుకు మీరు పిలువబడుతుంది? ఎందుకు పిలువబడ్డాం? మేలు చేసి కూడా మనకు కష్టాలు వచ్చినప్పుడు సహించడానికి పిలువబడ్డాం. 21వ వచనం. క్రీస్తు కూడా, ఉదాహరణకు క్రీస్తును పెడుతున్నాడు ముందట వాళ్ళకి పేతురు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి అంటే అయ్యో పాపం అని ఈ బాధ కాదు, ఆయన హింసలు భరించి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. మీ కొరకు ఆయన శ్రమలన్నింటినీ అనుభవించి, మీ కొరకు ఆయన కష్టాలంతా అనుభవించి మీ కొరకు మాదిరి ఉంచిపోయాడు. ఆయన పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనబడలేదు, ఆయన దూషించబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక అన్యాయంగా తీర్పు తీర్చు దేవునికి, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకునేను. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు? ఆయన ఈ లోకంలో బోధించాడు. ఆయనను పట్టుకొని రాళ్ళతో కొట్టాలని చూశాడు, తప్పించుకొని వెళ్ళిపోయాడు. అక్కడికి తన సమయం వచ్చినప్పుడు తాను వారికి అప్పగించుకున్నాడు. వారు ఆయనను కొరడాలతో కొట్టిర్రు, ఆయన చెంప మీదకలు కొట్టిర్రు, ఆయన గడ్డం పట్టుకొని లాగిర్రు, ఆయన శరీరం అంతా దున్నినట్టు చేసిర్రు, ఈడ్చుకుంటూ పోయిర్రు, ఆయన చేతులకు కాళ్ళకు మొదలు కొట్టిర్రు, ఆయన పక్కలో పొడిచినారు, తల మీద ముళ్ళ కిరీటం పెట్టి ఆ ముళ్ళను లోపలికి తీసినారు. ఇవన్నీ చేసేటప్పుడు ఆయన దూషించిండా, ద్వేషించిండా? మీరు ఇప్పుడు వీటిని ఎదుర్కొంటున్నప్పుడు, ఈ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు, ఈ కష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు వీటి మధ్య మిమ్మల్ని ఎవ్వరు ఏమంటున్నారో వాళ్ళని ద్వేషించకండి, దూషించకండి, దేవుడి మీద ఆధారపడండి. ఇంత అద్భుతమైన మాట ఇది. అలాంటి మాదిరి మనకున్నాడండి. ఆయన గనక ఆ విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నప్పుడు, ఆయన గనక ఎదురు దూషించి ద్వేషించి, ఆయన తాను బోధించిన బోధ శత్రువును సైతం ప్రేమించాడని బోధించిన బోధకు వ్యతిరేకంగా తాను ప్రవర్తించి ఉంటే ఆయన నీతిని కోల్పోయేవాడు. ఆయన మరణం మనందరికీ పాపక్షమాపణ ఇచ్చేది కాదు, ఆయన ద్వారా మనకు రక్షణ దొరికేది కాదు. పరలోకపు సంకల్పము, పరలోక దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సంకల్పము చొప్పునే మన కొరకు అప్పగించబడి మౌని ఎలా ఉన్నాడో, దేవుని పరలోకపు సంకల్పము మన జీవితం ద్వారా నెరవేరడం కొరకు కూడా మనకు వచ్చిన కష్టాల మధ్య, ఇబ్బందుల మధ్య మనం ఆయన దగ్గర ఎదురు చూద్దాం, వేచి చూద్దాం, ఓపికతో ఉందాం. ద్వేషించద్దు, దూషించద్దు, హింసించద్దు వేరే వాళ్ళను. నువ్వు చేయబట్టి అనద్దు. వాళ్ళు ఒకటంటే మనం 2 అనుడు, వాళ్ళు 10 అంటే మనం 12 అనుడు, వాళ్ళు 1 కొడితే మనం 2 కొట్టుడు. ఎందుకంటే ఇలా ఉంటే మనకు ఒక సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉందా? ఆశానిగ్రహం ఉందా? ఆత్మ యొక్క ఫలం అది. ఆశానిగ్రహం కలిగి ఉంటాం మనం, ఉందా?
క్రైస్తవుని లక్షణం అది. ఈరోజు క్రైస్తవులని పేరు పెట్టుకొని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారండి. బూతులు మాట్లాడుతున్నారు, తిడుతున్నారు. వాళ్ళు తిడితే వీళ్ళు తిడుతున్నారు. కొందరు యేసుప్రభు గురించి వ్యతిరేకంగా రాసి కానీ వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువుని అనేటప్పుడు ఆయన సైలెంట్గా ఉన్నాడు. నన్ను అనేటప్పుడు సైలెంట్గా ఉంటా, నాకు సంబంధించిన వాటి గురించి అనేటప్పుడు కూడా నేను దూషించా. సమాధానం ఇవ్వాలంటే మనం అందుకు పిలువబడలేదు, మనం భరించడానికి పిలువబడ్డా. కాబట్టి కష్టాలు వచ్చినా, అనారోగ్యాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా భరిద్దాం, ఆయన మీద ఆధారపడదాం. సో మొదటిగా దేవుడి మీద ఆధారపడడం అంటే ప్రార్థించడం, ఆయన వైపు తిరగడం, ఆయనకు మొరపెట్టడం. రెండవది దేవుడి మీద ఆధారపడడం అంటే వేచి ఉండడం, అదుపులో ఉంచుకోవడం, మన నోరు, మన జీవితం, మన ఆలోచనలు కంట్రోల్లో ఉంచుకోవడం, భరించడం. ఉన్న పరిస్థితిని అట్లనే భరిస్తూ ఉండాలి కూడా. ఆయన దగ్గర మొరపెడుతూ భరిస్తూ ఉంటే, వేచి చూస్తూ ఉంటే ఆయన లేవనెత్తాడు, ఆయన సహాయం చేస్తాడు. అది కావాలి మనకు. ఆయన చేసినప్పుడు అది నిజమండి. యోసేపు ఎంత ఎదురు చూశాడండి. తీసుకుపోయి బాయిలు వేసినా ఎదురు చూశాడు. తీసుకుపోయి పోతిఫర్ వాళ్ళ ఇంటికి అమ్మివేయబడ్డా అక్కడ కూడా అట్లా నమ్మకంగా ఎదురు చూసిండు. తీసుకుపోయి జైల్లో వేసినా కూడా ఎదురు చూసిండు. కానీ ఒక్కసారి జైల్లోకి ఆయనకు పిలుపు వచ్చింది, రా అని. వచ్చి ఎక్కడున్నాడు తెలుసా? ఫరో చేతి కింద ఒక ప్రైమ్ మినిస్టర్గా. అవునండి, ఆయన తగిన కాలమందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలమైన రెక్కల కింద మనము ఎట్లుండాలి? సాత్వికంతో, తగ్గింపుతో ఉండాలి. ఎంతమంది ఏమన్నా అనుకోని, వీడికి చేత కాదనుకొని, వీడు తిట్టాడు తిరిగాను అనుకొని, వాళ్ళు ఎన్నని అనుకోండి, ఆయన చేతుల కింద మాత్రం మనం ఉండాలి. ఆయన నమ్మదగిన వాడండి, ఎవరిని వదిలిపెట్టుకోడు, ఆయన లేవనెత్తాడు. అండ్ ఫైనల్గా దేవుడి మీద ఆధారపడడం అంటే ఏంటి? మొదటిది ప్రార్థించడం, రెండవది వేచి చూడడం, మూడవది ఇక్కడ 4వ వచనంలో ఆ మాట ఉందండి, మమ్మును కరుణించుము, మమ్మును కరుణించు. ఎన్నిసార్లు ఉందా మాట? 123వ కీర్తన 4వ వచనంలో ఎన్నిసార్లు ఉందా మాట? 2 సార్లు ఉంది. ఏ మాట? మమ్మును కరుణించు. మమ్మును కరుణించు అనే మాట 2 సార్లు ఉందండి. వేడుకుంటాడు, పదే పదే వేడుకుంటాడు, మమ్మల్ని కరుణించు, మమ్మల్ని కరుణించమని. ఇప్పుడు ఒక ప్రశ్న అండి, నేను అడుగుతున్నా దేవా సహాయం చేయమని, నాకు సహాయం చేయి అని దేవుణ్ణి డిమాండ్ చేసే హక్కు ఎవరికన్నా ఉందా? దేవా నేను మొన్న మంచిగా బతికినా, మొన్న నాకేం శోధనలు వచ్చినా లొంగిపోలే, మొన్న మీటింగ్ జరిగితే పైసలు ఇచ్చిన, మొన్న పనులు చేయమంటే అందరితో పాటు నేను కూడా ఇలా పనులు చేసిన, నీట్గా అంత నీట్గా ఉంచిన, నాకు ఇప్పుడు సహాయం చేయి. నేను అడుగుతున్నా మొన్నటి నుంచి, నువ్వు మళ్ళీ నాకు సహాయం చేస్తలేదు. ఎవరికన్నా దేవుడి దగ్గర డిమాండ్ చేయగలిగేంత హక్కు ఉందా? మరి ఏముంది తెలుసా? బతిమిల్లాడే పరిస్థితి. మమ్మల్ని కరుణించు, మమ్మల్ని ఈయనే సరే వాళ్ళంతా నన్ను నిందిస్తున్నారు, ఎంత బాధ పెడుతున్నారు అని అంటున్న వ్యక్తి వాళ్ళ మీద న్యాయం తీర్చమని ప్రార్థన చేస్తున్నా? నన్ను కరుణించమంటున్నాడు. నిజానికి దేవుని న్యాయం కాదు కోరుకోవాల్సింది, దేవుడి కరుణను. ఎందుకు చెప్పన్నా? దేవుడు న్యాయం తీర్చడం మొదలు పెడితే ఆయన న్యాయం తీరుస్తాడు, నీకు కూడా న్యాయం తీరుస్తాడు. నీవు నేను ఎన్నిసార్లు ఎన్ని విషయాలు తప్పిపోలే, వాడు అన్నిటి విషయంలో కరుణ చూపించమని మనం అడుగుతాం. ఇంకొక వ్యక్తి తప్పిపోతే మాత్రం ఆయన న్యాయం చూపించమని అడుగుతాం. మనకు కావాల్సిన దేవుని న్యాయం కాదండి, మనకు కావాల్సిన దేవుని కరుణ. ఇట్స్ నాట్ జస్టిస్ దట్ వీ వాంట్, ఇట్ ఈస్ హిస్ మర్సీ దట్ వీ వాంట్. ఆయన జస్టిస్ కోరుకోవద్దండి. ఆయన జస్టిస్, ప్రభా నేను ఇంత చేసినా ఆయన అట్లా చేస్తుండు, నువ్వు ఇంకా చూస్తున్నావేంటి? మరి ఎన్నోసార్లు మనం కూడా ఎంతో మందిని వేధించినాం, బాధించినాం. మనకు కొన్నిసార్లు తెలియవచ్చు, కొన్నిసార్లు తెలియకపోవచ్చు. మన జీవితంలో కూడా ఎన్నోసార్లు దేవుడికి వ్యతిరేకంగా బాధించినాం. ఇప్పుడు ఆయన అయితే నువ్వు మనిషివి, నిన్ను బాధించిండు కంటే, మనిషిని బాధించిండు, నువ్వు మనిషివి కంటే. కానీ నువ్వు దేవుణ్ణి బాధించినావు చాలాసార్లు. మరి దానికి నీకు జస్టిస్ వద్దా? దానికి నీకు న్యాయం వద్దా? న్యాయం తీర్చడం మొదలు పెడితే మన పరిస్థితి ఏంటండి? అందుకే ఎప్పుడు దేవుని దగ్గర డిమాండ్ చేయొద్దు. ఆ దేవునిపై ఆధారపడడం అంటే దేవుణ్ణి బెదిరించడమో, దేవుణ్ణి డిమాండ్ చేయడమో కాదు. దేవునిపై ఆధారపడడం అంటే దేవుణ్ణి బతిలాడుకోవడం. ఇంగ్లీష్లో ఒక పదం వాడతారు, తెలుగులో అనొచ్చు అందరూ తెలియదు కానీ, బెగ్గింగ్ అంటారు. ఏంటంటే అడుక్కోవడం. దేవుడు మన ఇంటికి వచ్చి అడుక్కునేటోళ్ళు
ఎంత కావాలో కూడా అడుగుతుంటాడు. అంత తీయకపోతే ఈ తీయలేవా నువ్వు అని కూడా అంటున్నాడు. మనము అడుక్కోవడం అంటే ఏంటిదండి, వాళ్ళకి ఏ అర్హత లేదు, మనం ఇవ్వడానికి ఏ అర్హత లేదు, కానీ వాళ్ళ అవసరం ఉంది కాబట్టి వాళ్ళు వచ్చి అడుగుతున్నారు. ఇవ్వాలనుకుంటే ఇస్తాం, లేకపోతే లేదు. అంతేగాని వాళ్ళు ఏమైనా పని చేసిరా మన దగ్గర? చేయలేదు. మనం దేవునికి అసలు ఏం చేసినామండి? నిజానికి మనం దేవుణ్ణి అడుగుతున్నాం సహాయం చేయమని. అది అట్లనే ఉండాలి, కానీ బెదిరించడం ఎక్కువైపోయిందండి ఈ మధ్యకాలం. మీకు యెషయా గ్రంథంలోని ఒక వచనం నేను చదివి వినిపిస్తానండి. యెషయా గ్రంథం 45వ వచనంలో 11వ వచనం నుంచి ఇలా ఉంది. యెషయా గ్రంథం 45:11 నుంచి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడకు సృష్టికర్త అయిన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, రాగల వాటిని గూర్చి నన్నడుగుదురా, నా కుమారులను గూర్చి నా హస్త కార్యములను గూర్చి నాకే ఆజ్ఞాపించురా. మీరు దేవుడు చెప్తున్నాడు ఈ మాట, నాకే ఆజ్ఞలిస్తారా, నన్నే మీరు అడుగుతారా? భూమిని కలగజేసిన వాడని నేనే, దాని మీద ఉన్న నరులను నేనే సృజించితిని, నా చేతులు ఆకాశములను విశాలపరిచెను, వాటి సర్వ సమూహమునకు నేను ఆజ్ఞ ఇచ్చితిని. ఆజ్ఞలు నేను ఇస్తాను, మీరెవరు నాకు ఆజ్ఞాపించడానికి? కొందరు ప్రార్థనలు చూడండి, మీరు గొప్ప గొప్ప సేవకులు అనుకుంటారు కదా టీవీలో, వాళ్ళు ఏం చేస్తారు కదా, పరిశుద్ధాత్ముని కూడా ఆజ్ఞాపిస్తారు. పరిశుద్ధాత్మ కూడా ఈ సమయంలో ఈ వ్యక్తులు ఎవరెవరైతే ఈ బలహీనతో ఉన్నారో వాళ్ళని ఇప్పుడే స్వస్థపరచమని నేను ఆజ్ఞాపిస్తున్నా అంటారు. పాపం ఆట ఎందుకు అన్నారో కూడా వాళ్ళకి. మనం ఎవరిని దేవుని ఆజ్ఞాపించడానికి, దేవుణ్ణి బతిలాడుకోవడం. ఇంకా మళ్ళీ ఎట్లుంటుంది తెలుసా, ప్రార్థనలో సౌండ్లు గట్టిగా పెట్టమంటారు, గంభీరంగా. ఒక సీఎం ఎందుకంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళినాం, ఎవరన్నా వాయిస్ రేజ్ చేస్తారండి మాట్లాడేటప్పుడు? ఎట్లా మాట్లాడతారు? వాయిస్ కూడా వస్తుందో రావు సరిగా. ఏమంటారు తెలుసా, మాకు ఈ పరిస్థితి ఉంది, దయచేసి సహాయం చేయండి అని చిన్న స్వరంతో అంటారు, ఏడుస్తూ అంటారు, వేడుకుంటూ అంటారు, కానీ బెదిరిస్తే ఎవరన్నా అంటారా అండి? దేవుణ్ణి మీరు ఒక్కసారి ఇప్పుడు నేను చెప్పినా మీరు యూట్యూబ్ లైవ్ లాంచ్ చేసుకొని చూడండి, ఒక్కొక్కరి ప్రార్థనలు ఎట్లా ఉంటాయో. మొత్తం బెదిరింపులే, అరుసులే దేవుని పైన. ప్రార్థన చేస్తుర్రా, పర్ఫార్మెన్స్ చేస్తుర్రా అర్థం కావట్లేదు. మనము మమ్మల్ని కరుణించి మాకు సహాయం చేయండి అని బ్రతిమలు ఆడుకోవడానికి. కొందరు అంటారు, మనం కుమారులం కావా? కుమారులు అయితే బెదిరియచ్చా? తల్లిదండ్రులు బెదిరిస్తారా? మా పిల్లలు ఉన్నారు, అడుగుతారు వచ్చి ఇది కావాలి అది కావాలని, అస్సలు రిక్వెస్ట్ చేయరు. నేనంట ప్లీజ్ అని అనమాట. అంటే ఏదన్నా కావాలంటే చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి అడిగినప్పుడు నన్ను నేనంట ప్లీజ్ ఇయ్యి అంటేనే ఇస్తాను చెప్తాను, కానీ వాళ్ళు ప్లీజ్ అని అన్నారు. ఎందుకంటే చిన్నోళ్ళు వాళ్ళకి ఇంకా తెలియదు. మనం చిన్నోళ్ళమా, ఇంత పెద్దవిరినాం, ఇంకా కూడా దేవా ప్లీజ్ దేవా, దయచేసి దేవా, నాకు సహాయం చేయి దేవా ఇట్లా అడుగుదామా? లేకపోతే ఇప్పుడే ఈ క్షణమే రైట్ నౌ? ఏం పదాలు ఇవన్నీ అసలు ఎట్లా పుట్టినాయి నాకు అర్థమవుతలేదు. మొత్తం వాడతారు, చాలా మంది వాడతారు ఈ పదాలు ప్రార్థనలో. బతిమలు ఆడుకోవాలి కదా. మన ఎవ్వరికీ ఆయన అచ్చలేదు, ఆయన అప్పు లేదు, మనమే ఆయన కప్పున్నాం. కాబట్టి ప్రార్థనలో మనము ఆయన మీద ఆధారపడడం అంటే మూడవది ఏంటిది అని అంటే, ఆయనను బ్రతిమలాడాలి, బెదిరియద్దు, డిమాండ్ చేయొద్దు. నాకు హక్కు ఉంది, నాకు ఇవ్వాల్సిందే, ఇచ్చి తీరాల్సిందే, లేకపోతే లేదు. ఈ బయట దేవుళ్ళ విషయం దగ్గర ఎట్లా తీస్తారంటే, వాళ్ళు ఒక ఆయన దేవునికి ఇష్టం లేకపోయినా ఇచ్చేయాలి, అట్లా తపస్సు చేస్తారన్నట్టు. ఖచ్చితంగా సంవత్సరాలు గడిసరికి ఇక అడుగుతున్నాడు వచ్చేద్దాం. గుర్తుంచుకోండి, దేవుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, ఆయనకు ఒక చిత్తం ఉంది. ఆయన అడగాలి మనం మనస్ఫూర్తిగా, ఆయన అడుగుతూ ఆయన చిత్తానికి మనల్ని మనం ఉపయోగించుకోవాలి. ఆయన ఉద్దేశానుసారంగా అడగడం నేర్చుకోవాలి, ఆయన మీద ఆధారపడాలి, వేడుకోవాలి, ఆయనకు మనల్ని మనం సమర్పించుకోవాలి. అట్లా ఆయన మీద ఆధారపడితే ఈ జీవితం ఒక భరోసాతో కొనసాగుతుంది, ఒక భద్రతతో కొనసాగుతుంది. టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, మనం ఆయన మీద ఆనుకోవచ్చు. ఈ జీవితం తీసి ఆయన చేతుల్లో పెట్టేయచ్చు. అట్లాంటి దేవుడు మనకున్నాడు. ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకోండి. ఇంకోటి గుర్తుంచుకోండి, ఏ విషయమైనా మనం డిమాండ్ చేసే హక్కు ఎట్లా లేదో, రక్షణ విషయంలో కూడా మన ఎవరికి హక్కు లేదు. ఉచితంగా ఆయన ఇస్తున్నాడు.
ఎవరైతే ఆయన వైపు తిరిగి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నారో, ప్రభా నన్ను రక్షించమని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను, వాళ్ళని ఆయన రక్షిస్తున్నాను. నువ్వు వేడుకున్నావా? నువ్వు రక్షించబడ్డావా? ఆయన ఇచ్చే జీవితం నువ్వు పొందుకున్నావా? నువ్వు పరీక్షించు, ఆలస్యం చేయ. ఈ జీవితమే శాశ్వతం అనుకుని ఈ జీవితంలో నువ్వు పట్టుకొని వేలాడుతున్న వాటి వెంబడబడి వెళ్ళిపోకు. ఆయన వైపు తిరిగి ఆయన ఇచ్చే అమూల్యమైన రక్షణ పొందుకు. ఎవరైతే రక్షించబడ్డారో ఆయన పరమ తండ్రి కలిగి ఉన్నారు, ఆయన మీద ఆధారపడండి, ఆయన మీద ఆనుకోండి, మీ పరిస్థితులు ఆయనకు చెప్పుకోండి. ఆయన మీకు సహాయం చేస్తాడు, తోడుగా ఉంటాడు. ఆయన దగ్గర వేచి చూడండి, ఆయన దగ్గర బతిమలాడండి. కొంతమంది ప్రార్థనలు అంటే వాళ్ళ యొక్క జీవితంలో కన్నీళ్లతో ప్రార్థన చేసిన సందర్భాలు ఉండవండి. అడిగితే ఎందుకు ఇట్లా చేస్తావు, ఎప్పుడైనా చేసినావంటే లేదంటారు. ఎందుకు చేయట్లేదు అని అంటే నాకు అంత పెద్ద అవసరం లేదు అనుకుంటారు. ఒక మాట, ఈ పిల్లలకు ఆరోగ్యం బాగాలేక కఠినంగా ఉండే పరిస్థితి, కన్నీళ్లతో ప్రార్థిస్తావా లేదా? ఈ పిల్లలు వాళ్ళు బాగుండాలి అనేదానికంటే ఇంకా ప్రాముఖ్యమైన విషయం వాళ్ళు రక్షించబడాలి, నువ్వు రక్షించబడాలి. లేదా నువ్వు దేవుని మాట వినేటట్టు ఉండాలి, దేవుని చిత్తం నెరవేరేటట్టు ఉండాలి. వీటి గురించి ఇష్టముగా ఆశ కలిగి కన్నీటితో ఆయన దగ్గర వేడుకున్నావా? మన సమస్యలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, వాటి గురించి ఇప్పటిదాకా మనం మాట్లాడినాం కదా. ఇదే నా జీవితానికి కావాల్సింది, వీటి నుంచి మాత్రమే విడుదలనా? నువ్వు దేవునికి ఉపయోగపడని నిష్ఫలమైన జీవితం జీవిస్తూ ఉండొచ్చు, పాపంలో కొట్టుకుపోయే జీవితం జీవిస్తూ ఉండొచ్చు. మరి వీటి విషయమై దేవుని దగ్గర ముఠ పెడుతూ ఆయన వైపు తిరుగుతూ ఆయన సహాయం కోరుతున్నావా? వీటిని ఇంకెంత ఎక్కువ మనం అడగాలి దేవుని దగ్గర? ఆలోచించండి, ప్రార్థిద్దాం. తల నుంచి కళ్ళు మూసుకోండి, దేవుని వైపు తిరుగుదాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని మనస్ఫూర్తిగా నిత్య నివాసి, సర్వోన్నతుడు, ఉన్నత స్థలములో నివాసముంటూ సమస్తాన్ని పరిపాలిస్తున్న ఆయన వైపు చూడండి. చూస్తూ ఆయన ఆరాధించండి. ఆయనతో చెప్పండి, ఇదే ఈ జీవితం నీకోసమే ప్రభు, జీవితం నీకోసమే. అంత ఉన్నతుడు అయిన నువ్వు నాకు దొరకడం గొప్ప భాగ్యం చెప్పండి. ఎవరైనా రక్షించబడకుంటే ఈ పాపపు స్థితిని ఆయన దగ్గర ఒప్పుకొని ఆయన ఇచ్చే అమూల్యమైన రక్షణను పొందుకోండి. ఆయన వైపు తిరగండి, ఆయన జీవితంలో ప్రధానంగా ఉంచుకోండి. తిమోతిని వచ్చి వాక్యం నిమిత్తం ప్రార్థించవలసి కోరుతున్నాను.